ముందుగా తెలుగు వంట ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చార్మినార్ గురించి చెప్పబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్, హలో, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా మనము హైదరాబాద్ అంటేనే చార్మినార్. చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి, చూడవలసిన ప్లేసెస్. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే చార్మినార్. అద్భుతమైన దృశ్యాలండి. నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుంది. చుట్టూ షాపులు ఉంటాయి, మొత్తం ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి. బ్యాగ్స్, వాచెస్, కళ్ళజోళ్ళు, బ్యాంగిల్స్. మెయిన్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ ఎంత బాగుంటాయో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. బ్యాంగిల్స్ ఏరియాకి వెళ్తే మనం ఎక్కడ చూసినా కూడా కలర్స్, లైట్స్, సాంబ్రాణి, రకరకాల సాంబ్రాణీలు అన్నీ. అవి నా దగ్గర మిస్ అయిపోయినాయి కొన్ని వీడియోస్. అందువల్ల నేను ఆ సాంబ్రాణీలు ఇలా మనకి ఎన్ని వస్తువులు దొరికేవి అన్నీ కట్ అయిపోయినాయండి. ఓన్లీ బ్యాగ్స్ నేనైతే 3 తీసుకున్నాను. ఒకటి వచ్చి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను, ఒకటి మామూలుగా చిన్నది స్మాల్ సైజ్ బ్యాగ్ తీసుకున్నాను. చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అండి కాస్ట్. ఎందుకంటే మనం ఎక్కడైనా బయట కొనుక్కుంటే హ్యాండ్ బ్యాగ్ అట్లీస్ట్ 350 అలా లేకుండా రాదు. హ్యాండ్ బ్యాగ్ 3 జిప్పులు వచ్చినాయి, లోపల 1 జిప్ వచ్చింది, మళ్ళీ బయట ఒక జిప్ వచ్చింది, సీక్రెట్ జిప్పు, మళ్ళీ పాకెట్ లాగా వచ్చింది. అది 200 హ్యాండ్ బ్యాగ్. చాలా అంటే చాలా బాగుంది. అలాగే స్మాల్ సైజ్ బ్యాగ్ చూపించే కదా, అది 100 రూపీస్ మాత్రమే. అద్భుతంగా ఉన్నాయండి. అసలు ఈ చార్మినార్ దగ్గర నుంచి ఎటువైపు చూసినా కూడా చందమామ అండి. ఎంత అందంగా కనిపిస్తుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడికి థర్డ్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ వచ్చాను, అది చాలా లేట్ నైట్ అయిందని నేను చార్మినార్ దూరం నుంచి చూసి వెళ్ళిపోయాను. సెకండ్ టైం వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు నేను వీడియో అంతగా ఏం తీసుకోలేదు, ఒక ఫోటో మాత్రమే దిగాను నేను ఆ రోజు. తర్వాత ఇప్పుడు వచ్చాము మేము. ఎక్కువ టైం లేదని త్వరగా తీసేసుకున్నాము. ఇలా పీటలు ఉన్నాయండి, దేవుడికి సంబంధించిన పీటలు అలాంటివి. అవి ఒక రోడ్లో ఉంటాయి. 4 వైపులా 4 రోడ్లు ఉంటాయి, ఒక రోడ్లో ఉన్నాయి. చాలా బాగుందండి. ఆ పీట మనం తీసుకోవాలంటే బయట 1600, 1400 చెప్పారండి. ఇక్కడ అది మనం బేరం ఆడితే 450కి ఫైనల్ అన్నారండి. వాచెస్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. వాచ్ 100, 150, 200 అంతే, అంతమించే ముందు. నేనైతే గాజులు తీసుకున్నాను, కలర్స్ గాజులు. నాకు వద్దు అనుకున్నాను నేను, అయినా సరే కొనుక్కుందాం అనిపించి ఎలాగైతే లాస్ట్ ఫైనల్ గాజులు తీసుకున్నాను. అంతే అండి. ఇక్కడ మనము ఇది కొనుక్కుందాం అది వద్దు, అది కొనుక్కుందాం ఇది వద్దు అనే మాటే లేదు. ఏది చూసినా కొనుక్కోవాలనిపిస్తుంది. మనం బడ్జెట్ పెట్టుకోవాలి, మనం దాన్ని క్యారింగ్ చేయాలి. ఆ రెండు మనం మెయిన్ చేసుకుంటే ప్రతి ఒక్క వస్తువు కూడా చీప్ అండ్ బెస్ట్లో మంచి క్వాలిటీ ఐటెం దొరుకుతుంది. బట్టల నుంచి, కర్చీపుల నుంచి, గాజులు, చెప్పులు. నేను వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా చెప్పులు, బ్యాగు, గాజులు ఏదోటి కొనుక్కుంటాను. అలాగే ఈ చార్మినార్కి ఈ లైటింగ్ ఎలా అంటే, నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు శ్రావణ మాసంలో వెళ్ళాను నేను. అప్పుడు ఈ లైటింగ్ వేశారండి. అప్పుడు 6 కల్లా వేశారు. మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే 8:30 వరకు ఉన్నా కానీ లైటింగ్ వేయలేదు. మరి ఎందుకో నాకైతే తెలియదు. కానీ ఈ చార్మినార్ ఆనుకుని భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంటుందండి, అమ్మవారి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా దర్శించుకోండి.